ఢిల్లీ ఎర్రకోట దగ్గర కారు పేలుడు ఘటనలో సంచలన విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడి ఘటనను ఆత్మాహుతి దాడిగా నిర్ధారణకొచ్చాయి దర్యాప్తు బృందాలు. డాక్టర్ ఉమర్ అహ్మద్ ను కీలక పాత్రధారిగా అయితే గుర్తించారు. నిన్న కారులో బ్లాక్ మాస్క్ తో ఉన్న డాక్టర్ ఉమర్ అహ్మద్ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డట్లు అనుమానిస్తున్నారు. ఫరీదాబాద్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు ఈ ఉమర్ మహ్మద్. ఈ కేసులో జమ్మూ కాశ్మీర్లో ముగ్గురు అనుమానితులైతే అరెస్ట్ అయ్యారు. రషీద్, మీర్, మాలిక్ ను అయితే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఈ పేలుళ్ల ఘటనలో అయితే కీలకంగా మారింది సీసీటీవీ ఫుటేజ్. ఈ పేలుడుకు కారణమైన i20 కారుకు అయితే సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. నిన్న సాయంత్రం ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు ఆ కారును ఓ వ్యక్తి నడుపుతున్న దృశ్యాలనైతే అధికారులు గుర్తించారు. కారు నడుపుతున్న వ్యక్తి వైద్యుడు మహ్మద్ ఉమర్ అని అధికారులు అయితే నిర్ధారణకు వచ్చారు. అతనికి ఫరీదాబాద్ మాడ్యూల్తో సంబంధాలు కూడా ఉన్నట్లు అధికార వర్గాలైతే తెలిపాయి. గత నెల అమీర్ పేరు మీద అయితే వాహనం కొనుగోలు చేసి అదే వాహనాన్ని పేలుడు కోసం ఉపయోగించాడు ఉమర్. కారులో భారీగా పేలుడు పదార్థాలున్నాయి. పేలుడు పదార్థాల్లో కూడా అమ్మోనియం నైట్రేట్, డెటోనేటర్లు, ఇంధన చమురు ఉన్నట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మరోవైపు ఢిల్లీ పేలుడు కేసుపై అయితే ఎఫ్ఐఆర్ నమోదైంది. పేలుడు సమయంలో పిఎస్లోనే ఉన్న ఎస్ఐ వినోద్ స్టేట్మెంట్ ఆధారంగా కేసు నమోదు చేశారు. దేశద్రోహం ఉపచట్టం కింద కేసు నమోదు చేశారు. పేలుడు తర్వాత లాల్ కిలా మెట్రో స్టేషన్ కూడా మూసివేశారు. ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనలో అయితే ఉపయోగించిన కారు గురుగ్రామ్ ఆర్టీఓ వద్ద రిజిస్టర్ చేశారని కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు అయితే వెల్లడించారు. ఈ పేలుడు ఘటనతో కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు అలర్ట్ అయ్యారు.